హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మన వంకాయ మొక్కలకి క్రాప్ తగ్గిపోయింది కదండి, దానికి జీవన ఎరువులు వేస్తున్నాను ఇవాళ. చాలా కాయలు కాసిన చూశారు కదా వీడియోలో. 6 కేజీలు ఒకసారి, 4 కేజీలు ఒకసారి, అలాగా 3 కేజీలు ఒకసారి, 2 కేజీలు, కేజీ అలా కాసినాయండి. ఇప్పుడు క్రాప్ కొంచెం తగ్గింది, దానికి మనం జీవన ఎరువులు వేస్తున్నాము. రండి వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి, ఇది ఆవు ఎరువు అండి, పశువుల ఎరువు. బాగా మాగింది చూసారా. ఇది 3 సంవత్సరాల క్రితందండి. ఆవు ఎరువు అలాగే మేక ఎరువు రెండు కలిసినాయండి. దీంట్లో ఏం కలుపుతానంటే, ఇది మస్కడ్ కేక్ పౌడర్ అండి. మనకి పూత కాత బాగా వస్తుంది ఇది కలపడం వల్ల. ఎరువులో కలుపుకొని వేసుకోవాలి. ఇది మస్కడ్ కేక్ అన్నమాట. ఆవ పొడి, ఆవాలు ఉంటాయి కదండి, ఇది ఆ పొడి అన్నమాట. ఇది వేస్తున్నాను. 3 గుప్పులు వేసాను చూసారు కదా. ఇప్పుడు ఇది వేపపిండి అండి. మనకి వేరు తెగులు అది రాకుండా మొక్కకి వేప గింజలతో చేసిన పొడి అన్నమాట. ఆన్లైన్లో తెప్పించుకున్నాం. ఇది వేస్తున్నాను. ఇది ఒక 3 గుప్పులు. ఎరువులో ప్రతిసారి వేయాలండి వేప పొడి. మనకి ఫంగస్ రాదు, పురుగు గట్ట రాదు, వేరు తెగులు రాదు. వేప పొడి వేసాం కదండి. ఇప్పుడు బోన్ మిల్ వేస్తున్నానండి. మనకి మొక్క బలంగా వస్తుంది, క్రాప్ బాగా వస్తుందండి బోన్ మిల్ వల్ల. చాలండి బోన్ మిల్లు. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఎరువులో కలిసిలాగా. బాగా కలవాలండి, కింద పైన కలపాలి. కలిపాం కదండి ఈరోజు. రండి వీడియోలోకి వెళ్దాం, వంకాయ మొక్కలకి వేద్దాం. ఇదిగోండి, ఇక్కడ నుండి వెళ్దాం. ఇవన్నీ వంకాయ మొక్కలండి. ఈ మధ్యన హార్వెస్ట్ తీయలేదు, కోసేసుకుంటున్నాం కర్రీకి. హార్వెస్ట్ చేయట్లేదు. అస్తమాట హార్వెస్ట్ వీడియోలు పెట్టినా మీకు బోరు కదా, అందుకని ఇంకా హార్వెస్ట్ వీడియో పెట్టలేదండి. చాలా కాయలు కోసేస్తున్నాం. ఇదిగోండి చూసారా, బ్లూ వంకాయలు ఎంత బాగా కాసినాయో. ఇవ్వండి, కొయ్యట్లేదు, ముదిరిపోయినాయి ఇవన్నీను. ఇవ్వండి, చాలా కాయలండి. వీడియో తీయకుండా హార్వెస్ట్ చేస్తాం. కష్టమాట హార్వెస్ట్ పెట్టినా మీకు కూడా బోరు కదా, అందుకని ఇంకా ఎరువులు వేసేటప్పుడు వీడియో తీద్దామని ఇంకా వీడియో పెట్టలేదండి. ఇలాగా మనం నెలకు ఒకసారి బలమైన ఫుడ్ ఇవ్వాలండి మొక్కలకి, అప్పుడే మనకి బాగా కాస్తాయి. చూసారా, సిమెంట్ కుండీల్లో ఉన్నాయి ఇవ్వండి వంకాయలు. ఇవ్వండి, ఇంకా పిండి, పువ్వు పిండి ఉంది. ఇవి వేయడం వల్ల ఇంకా బాగా కాస్తాయండి, ఇలాంటి ఎరువులు వేయడం వల్ల. ఇది పాత మొక్క అండి, కొంచెం అవసరం ఉంది. అసలు పీకేద్దాం అనుకున్నాం, అలాంటిది బాగా కాస్తుంది చూసారా ఇన్ని కాయలు. ఎరువు వేయడం వల్ల పాత మొక్క అయినా బాగా కాస్తుంది చూసారా. ఉట్టి ఎరువు వేయకుండా ఇలా అదనంగా ఏదో ఒకటి కలిపి వేయాలంటే అప్పుడే మనకు బాగా క్రాప్ వస్తుంది. అలాగా మనం భూమిలో మొక్కలకి ఏమి వేయకపోయినా కాస్తాయి కానండి, ఈ మనం కుండీల్లో పెంచుకుంటున్నాం కాబట్టి గ్రో బ్యాగ్లో మనం ఏదో ఒకటి వేస్తూ ఉండాలండి. వాటర్ వేసినప్పుడు బలమంతా దిగిపోద్ది, మళ్ళీ వేస్తూ ఉండాలి. అన్నీ వేసిన తర్వాత ఇలాగా కలుపుతానండి. ఇది బట్టి కలుపుతూ వేస్తే వీడియోలు ఎంత అవుతుంది కదా. అయినా వాటర్ వేసేటప్పుడు మనకి కలిసిపోద్దండి, వేర్లకి దిగుతుంది. ఏ ఒకటి వేస్తూ ఉండాలండి మన గ్రో బ్యాగ్లో మొక్కలకి, కుండీల్లో మొక్కలకి. మనం
ఏమీ అయిపోతే కాయవండి. బలం ఉన్నని చెప్పి కాస్తాయి, మళ్ళీ ఆగిపోతాయి. క్రాపు ఇలాగ నెలకు ఒకసారి బలమైన ఫుడ్ ఇస్తూ ఉండాలి. చూసారా బ్లూ వంకాయ ఎంత పెద్ద అయిపోయిందో. విత్తనాలు కొంచానండి. ఇవ్వండి వంకాయలు. బాగా కాసినాయండి ఈ సంవత్సరం మాత్రం, చాలా కాయలు. ఇంకా కొన్ని వీడియో పెట్టకుండా కోసేస్తున్నాం. చూసారా కాయలు ఇవ్వండి ఉన్నాయి, హార్వెస్ట్కి ఉన్నాయి కాయలు. చేయాలి హార్వెస్ట్. చూసారా విత్తనాలకు దాసింది ఎంత బాగా పండిందో. పెద్ద సైజు వచ్చింది చూడండి. ఇక్కడ ఒక కాయ ఉంది, విత్తనాలు దాసినాయి. ఎంత పెద్ద సైజు వచ్చినాయో కాయలు. ఇంకా అక్కడ ఒకటి ఉందండి, ఇదిగోండి. రకానికి ఒక విత్తనాలకి దాస్తున్నామండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. సారలది ఒకటి, బిరిగింది ఒకటి, అలా దాసాను. బ్లూది ఒకటి విత్తనాలకి. మనకి వచ్చే సంవత్సరం కావాలి కదండి. మట్టి కదిలిస్తండి, మనకి వేర్లకి దిగుతుంది అన్నమాట బలం. ఎరువేసిన బలం మట్టి కదిలించుకోవాలి. ఎరువేసిన తర్వాత వంకాయ మొక్కలు వేసిన తర్వాత 3 ట్రిప్పులు వేసానండి ఎరువు, నెలకొకసారి. జూన్లో వేసాం కదా మొక్కలు, అప్పటి నుండి 3 ట్రిప్పులు వేసానండి. ఇప్పుడు ఈ లైన్ వెళ్దామండి. చూసారా ఎంత పెద్ద కాయో. అలాగా కొయ్యపోతే అంత సైజు అవుతాయండి. మనం కోసేస్తాం. లేతకాయలే వండుకోవాలి కదా, ముదిరితే బాగా వంకాయలు కర్రీకి. చూసారు మళ్ళీ పువ్వు పిండి వచ్చేస్తుంది. ఎరువేసాం కదండి, బాగా కాస్తాయి. క్రాప్ తగ్గేటప్పటికి ఇలా బలమైన ఫుడ్ ఇస్తూ ఉండాలండి. అప్పుడే మనకి ఆగకుండా కాస్తాయి అన్నమాట మొక్కలు. ఏయనండి, తీగ జాతి అయినా, వంకాయ మొక్కలైనా, చిక్కుడు మొక్కలైనా, టమాటా ఏదైనాండి, క్రాపు తగ్గేటప్పటికి మనం బలమైన ఫుడ్ ఇస్తూ ఉండాలి. అప్పుడే కాస్తాయి. ఏమైపోతే కాయవండి. గ్రో బ్యాగుల్లో, కుండీల్లో ఏదో ఒకటి వేస్తూ ఉండాలి. చాలా కాయలు వీడియో పెట్టకుండా కోసామండి. చాలా కాయలు కాసింది. కొన్ని వీడియో పెట్టాం, కొన్ని పెట్టలేదు. వంకాయలు మాత్రం బాగా కాస్తాయండి ఈ సంవత్సరం. పాత ఎరువే వేయాలండి, మనం కొత్త ఎరువు వేయకూడదు, పురుగు పట్టేస్తుంది. 6 నెలలు పాత అయి ఉండాలి ఎరువు. ఎప్పుడు పచ్చిపేడ వేసామంటే పురుగు వచ్చేస్తుందండి. ఎంత పాత అయితే అంత బాగా పనిచేస్తుంది అన్నమాట మొక్కలకి. ఇది 3 సంవత్సరాల క్రితం ఎరువండి. మనం చూసారు కదా, డ్రమ్లో పోసి ఉంచాము. ట్రాక్టర్ వేసుకున్నాములని మనకి సంవత్సరం వచ్చింది. 2వ సంవత్సరం ఇప్పుడు వాడుతున్నాం. సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరం అండి. ట్రాక్టర్ ఏదో వేయించుకున్నందుకు ఒకేసారి దీనికి వేసేస్తానండి. అయిపోయింది.
చూశారు కదండి ఈరోజు వీడియో. మనం వంకాయ మొక్కలకి బలమైన ఫుడ్ ఇచ్చాము, అలాగే ఎరువుల్లో ఇవన్నీ కలిపి వేసాం కదండి. బాగా క్రాప్ వస్తుంది, పూత పిందె బాగా వస్తుందండి. ఇవన్నీ కలిపి అదనంగా ఎరువుల్లో కలుపుకొని వేసుకోవాలి. ప్రతిసారి వేస్తానండి ఎరువు వేసేటప్పుడు. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.